హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మనం కొన్ని హైరింగ్స్ అయితే చూస్తున్నాం. మీ కమెంట్స్ నేను చూస్తున్నాను. మీకు అందరికీ త్వరలో నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ వెయిట్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో ఈ రోజు వచ్చేసి మనం కొన్ని హైరింగ్స్ చూద్దాం. ఈ హైరింగ్స్ తర్వాత నేను ఒక మంచి టాపిక్ నేను మీతో డిస్కస్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చేసేసి క్యాబ్ జెమినీ అనమాట. క్యాబ్ జెమినీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అంటే యూ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఇన్ బ్యాక్ ఎండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ డిజైన్. మీకు రెండింటి మీద ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జాబ్ డిస్క్రిప్షన్. షీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ అండ్ బిల్డింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇలాంటి మీ స్కిల్స్ వర్బల్ కమ్యూనికేషన్స్ చాలా చాలా బాగుండాలి. ఎప్పుడైతే మీరు ఇలా సాఫ్ట్వేర్ కార్పొరేట్లకి వెళ్తున్నామో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లీస్ట్ మనం కమ్యూనికేట్ చేసేలా అన్నా ఉండాలి. మనం కమ్యూనికేషన్ చేసేది ఎదురుటి పర్సన్ కి అర్థం అవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పీడబ్ల్యూసి. పీడబ్ల్యూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంఎస్ ఇంజనీరింగ్ ఆపరేషన్ అసోసియేట్స్ అనేసి అనలిస్ట్ రోల్ కి హైర్ చేసుకుంటున్నారు. లైక్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనమాట. ఎవరైనా జావా మీద వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళైతే పీడబ్ల్యూసిలో మనకి జావా ఫుల్ స్టాక్ ఈ ఓపెనింగ్స్ కూడా మనకి 2 3 కాదు, మంచి ఓపెనింగ్సే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. బికాస్ ఏంటి అంటే ఇది ఒక బల్క్ హైరింగే అనుకోవచ్చు. పీడబ్ల్యూసిలో బల్క్ అంటే మరి 2000, 3000 హైరింగ్ అయితే కాదు. బట్ 100 హైరింగ్స్ అయితే ఉంటాయి కంపల్సరీగా. సో ఈ హైరింగ్‌కి ఎప్పుడైనా ఫ్రెషర్‌కి ఓపెనింగ్స్ జరుగుతున్నాయంటే మినిమమ్ 100 ప్లేస్‌మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే త్వరగా అప్లై చేసుకోండి. అసలు వేస్ట్ చేసుకోవద్దు టైమ్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి. ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, ఏపీఐ ఇంటిగ్రేషన్ ఇవన్నీ మీరు కంపల్సరీ మీ దగ్గర ఒక బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ అన్నా ఉండాలి. సో డిస్క్రిప్షన్ చూసి దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్‌స్టాక్. అప్‌స్టాక్స్ వచ్చేసేసి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ అనమాట. ఇది వచ్చేసి మనకి బెంగుళూరు లొకేషన్ ఫుల్ టైమ్. అండ్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏమి ఇవ్వలేదు. దిస్ ఇస్ ఇది వచ్చేసి 3 to 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరైనా ఎక్స్పీరియన్స్ పీపుల్ అప్‌స్టాక్ లో వర్క్ చేయాలి, అప్‌స్టాక్ లో తెచ్చుకోవాలి అనుకున్నా కూడా యూ కెన్ గో త్రూ ఇట్. ఐఓఎస్ యాప్ డెవలప్మెంట్ మీరు వర్క్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఫ్రెషర్స్‌కి యూజ్ అవ్వదు కాబట్టి నేను త్వరగా క్లోజ్ చేశాను. ఎలిమినేటర్స్. టీఎల్ఈ ఎలిమినేటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ రోల్‌కి హైర్ చేసుకుంటున్నారు. డెడ్‌లైన్ వచ్చేసి 19th జూన్ 12కి అయిపోతది. సో ఈరోజు 16th కాబట్టి మీరు చాలా త్వరగా అప్లై చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక్కడ చూసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఇన్ కాలేజ్ మెన్షన్ యువర్ ఇయర్. నువ్వు కాలేజ్‌లో ఉన్నా కూడా నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, నీ గిట్‌హబ్ ప్రొఫైల్ అండ్ డీఎస్ఏ ప్రాక్టీస్ ప్రొఫైల్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. వాళ్ళు ఎన్ఏ అన్నా కూడా నువ్వు పెట్టాలి. ఓకే. నువ్వు లీడ్ కోడ్ లో ప్రాక్టీస్ చేస్తున్నావా, హ్యాకర్ ర్యాంక్, ఎనీథింగ్ యూ హ్యావ్ టు మెన్షన్. హౌ మెనీ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ మెన్. నీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదా అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ కీప్. ఓకే. ఎవరైనా ఫ్రెషర్స్ అప్లై చేసేటప్పుడు 1 అని పెట్టండి. ఓకే. 1 అని మెన్షన్ చేయండి. ప్రాబ్లం లేదు. నువ్వు చెప్పొచ్చు. Even though I'm an learning student, I have this much of knowledge in the men stack development. I did these many projects అనేసి you have to manage. You have to tell to the HR. Okay. హౌ వుడ్ యూ రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. నీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని నువ్వు మెన్షన్ చేయాలి. అండ్ హౌ మచ్ టైమ్ యూ కెన్ డెడికేట్ ఆన్ డైలీ బేసిస్ 8 hours అనేసి నువ్వు పెట్టుకోవాలి. ఓకే. నీ రెజ్యూమే యాడ్ చేయాలి. లింక్ టు యువర్ సబ్మిషన్ యూ కెన్ అప్లోడ్ ద కోడ్ ప్రోడక్ట్ వాక్ త్రూ వీడియో. నేను చెప్పాను కదా, ఏ కంపెనీకైనా వాక్ త్రూ వీడియో కావాలి. అంటే ఏంటి, నువ్వు నీ కోడ్ చూపిస్తూ, నీ ప్రాజెక్ట్స్ చూపిస్తూ, నీ గిట్ ని చూపిస్తూ ఒక వీడియో చేసి ఆ డ్రైవ్ లింక్ ఇక్కడ పెట్టండి అని చెప్తున్నారు. రైట్. సో ఎవరైతే అది షేర్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. ఓకే. డూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది ఫామ్ మేబీ 19th నీకు ఫామ్ వెళ్ళిపోతుంది. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ వన్ మోర్ వీ హ్యావ్ 1 minute. ఓకే. దట్స్ ఇట్. ఈ జాబ్స్ అయితే మనకి ఈ రోజు ఉన్నాయి. అందులో ది బెస్ట్ జాబ్ వచ్చేసి మనకి చెప్పుకోవాలనుకుంటే క్యాబ్ జెమినీ అండ్ దిస్ వన్. సో ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. ఇదైతే అసలు వదలద్దు. వీడియో కంపల్సరీగా చేయండి. వీడియో ఎలా చేస్తారంటే నేను చెప్తాను, వెయిట్. సో వీడియో చేసేటప్పుడు ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రో ఉండాలి అదే వీడియోలో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రాజెక్ట్స్. నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయాక నీ ప్రాజెక్ట్స్ ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఉండాలి. అంటే స్క్రీన్ షేర్ చేసి నీ ప్రాజెక్ట్స్ చూపిస్తూ అండ్ నీ గిట్‌హబ్ ప్రొఫైల్ ని కూడా చూపిస్తూ నేను ఇక్కడ ఇది కోడ్ పుష్ చేశాను అనేసి నీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఓకే. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రో, తర్వాత ప్రాజెక్ట్స్ అండ్ తర్వాత నీ పోర్ట్ఫోలియో చూపిస్తూ క్లోజ్ చేయి. ఓకే. ఏమని క్లోజ్ చేస్తావు లాస్ట్ లో, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ అనేసి నువ్వు ఒక చిన్న
code message చెప్పి then you can close the, you will get a call. Thank you and please subscribe to our channel.